తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్రీడా పోటీలతో యువత సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బిట్రగుంటలో జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫుట్బాల్ క్రీడాకారులు సందడి చేస్తున్నారు. బిట్రగుంట అభివృద్ధికి అవసరమైతే 500 కోట్ల రూపాయల సొంత నిధులపై ఖర్చు చేస్తామంటున్న పసుపులేటి సుధాకర్తో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి వేడుకలు వాడ వీధుల్లో కూడా యువత ప్రధానంగా అనేక పోటీల్లో పాల్గొంటున్న పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బోగోలుకు సంబంధించినటువంటి మండలం ప్రస్తుతం మనం బిట్రగుంట ఫుట్బాల్ సంబంధించినటువంటి మ్యాచ్ ప్రారంభంలో ఉన్నాం. పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్లు జరిపేందుకు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి టీం అంతా కూడా సిద్ధమయ్యారు. ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం. ఇది ఈ యొక్క క్రీడా మైదానంలో మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ప్రస్తుతం ఏదైతే ఫుట్బాల్ ఆడేందుకు కూడా యువత ప్రధానంగా ఈ యొక్క పొంగల్కి సంబంధించినటువంటి సంక్రాంతి వేడుకల్లో ఇటు ముగ్గులు పోటీలతో పాటు అనేక పోటీల్లో కూడా యువత భారీగా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సంక్రాంతి వేడుకలు అయితే అంబరాలు అంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు సుధాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ యొక్క సంక్రాంతి పండగకి మీ తరపున ఈరోజు ఫుట్బాల్ మీ గ్రామంలో జరుపుతున్నారు. ఎలా ఉంది ఏంటి ఈరోజు సంక్రాంతి వేడుకల గురించి ఏం చెప్పబోతున్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా బోగోలు బిట్రగుంట ఎప్పటి నుంచో బ్రిటిష్ హయాం నుంచి కూడా లిటిల్ ఇంగ్లాండ్ అని చెప్పని అంటారు. ఇక్కడ క్రీడలకి మొదటి స్థానం, దేశంలోనే చాలా క్రీడలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి దేశవ్యాప్తంగా కూడా. అదేవిధంగా మా బోగోలు బిట్రగుంట ఇప్పుడు రైల్వే షెడ్యూల్ లేకపోయినప్పటికీ, లిటిల్ ఇండియా లాగా లేకపోయినప్పటికీ అలాగే మా యొక్క క్రీడాకారులందరూ కూడా అప్పటి నుంచి కూడా ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మేము భాగంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతదేశం వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల నుంచి టీంలు వచ్చి ఉన్నాయి ఇక్కడికి. వారు బ్రహ్మాండంగా ఇక్కడ క్రీడలు జరుపుతున్నారు. ఇంకా కూడా జరపాలని జరుపుతామని చెప్పని తెలియజేస్తాను. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క క్రీడా స్ఫూర్తితో వచ్చినటువంటి యువతకి మీరు ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఏం చెప్పబోతున్నారు సార్? దేశం బాగుపడాలంటే మన ఎప్పుడైనా క్రీడలు ఎంతో డెవలప్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా మా నియోజకవర్గం తరపు నుంచి చాలా క్రీడలు డెవలప్ చేయడానికి నేను ప్రాధాన్యత ఇచ్చి డెవలప్ చేస్తూ ఉన్నాను. ఇంకా కూడా క్రీడాకారులను తయారు చేయడానికి నేను 2024 ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా కంటెస్ట్ చేయబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగ తరపున కావలి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్? కావలి నియోజకవర్గం తరపు నుంచి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా ప్రతి గ్రామము, ప్రతి మండలము డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా కూడా ఈ 2024లో గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు తీసుకొని వెళ్తాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్కి ముఖ్య అతిథులుగా చెన్నై నుంచి రమేష్ గారు, శ్రీనివాస్ గారు వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు రైల్వే బిట్రగుంట అంటే లోకల్ షెడ్డు విజయవాడ నుంచి రైల్వే మొత్తం కూడా ఫేమస్గా ఉండేది. ఇక్కడ షెడ్ తీసేసిన తర్వాత ఇక్కడ అంతా ఎంప్లాయ్మెంట్ కోల్పోయి చాలామంది నిరుద్యోగులుగా మారిపోయారు. దాన్ని మళ్ళీ యథావిధిగా పూర్వ వైభవం తీసుకురావడానికి మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 800 ఎకరాలు మా రైల్వే ల్యాండ్ అంతా ఇక్కడ వేకెంట్గా ఉంది. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తే మాకు ఒక 5,000 మంది నుంచి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికేలాగా కావాలని చెప్పడంతో వారు ఒక నివేదికని తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి అభ్యర్థన పెట్టడం జరిగింది. అయితే మేము కూడా, నేను బీజేపీలో ఉన్న మాట మీ అందరికీ తెలుసు కదా. బీజేపీలో ఉన్నప్పుడు మాకు యూనియన్ వాళ్ళందరూ వచ్చి, సార్ మీ వల్లే ఈ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పంటే నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి చాలా వరకు ముందుకు తీసుకెళ్ళాము. అతి తొందరలో ఈ యొక్క బోగోలు బిట్రగుంట రైల్వే ల్యాండ్ అంతా కూడా మేము తీసుకొని ఒక గూడ్స్ చాలా 3 ఇచ్చారు. 3లో ఒకటి సెలెక్ట్ చేసాము మేము.
అల్యూమినియం గూడ్స్ వ్యాగన్స్ తయారు చేసే యూనిట్ పెట్టడానికి అంతా ప్రిపరేషన్ అయిపోయింది. ఒక 6-7 నెలల్లోనే ఇక్కడ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. అతి తొందరలో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ అతి తొందరలో కల్పించబోతా ఉన్నాం. సో మనతో పాటు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు కూడా ఇటు పసుపులేటి సుగుణమ్మ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలకి ఇప్పటికే మీరు పూర్తి స్థాయిలో గ్రామ వాడల్లో కూడా వెళ్తున్నారు, అనేక పోటీల్లో కూడా జడ్జిమెంట్ చేసినట్టు పరిస్థితుంది. ఏ విధంగా చెప్పబోతున్నారు కావలి నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు? కావలి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మొత్తానికి సంక్రాంతి సంబరాలు అయితే అంబరాలు అంటున్నాయి. ప్రతి వాడ వీధుల్లో గ్రామాల్లో కూడా యువతను అయితే పూర్తి స్థాయిలో ఉత్సాహపరిచేందుకు కూడా అనేక ట్రస్టులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఈరోజు యువతను ప్రధానంగా వాళ్ళ యొక్క ఆడుతున్నటువంటి ఆటలకు ప్రోత్సాహం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిట్రగుంటకు సంబంధించినటువంటి ఫుట్బాల్ పోటీలకు సంబంధించినటువంటి ప్రారంభానికి ముఖ్య అతిథులుగా పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత అయినటువంటి పసుపులేటి దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క సంక్రాంతి పండుగలు వేడుకలు మాత్రం వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సంక్రాంతిపై అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, బిట్రగుంట నుంచి. సంక్రాంతి